యేసు సావందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమను నీ కొరకే నా కొరకే ఎంత సిలువలో నుండి ప్రవహించే నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే పాపము కడిగే మలినంబు తుడిచి పాపము కడిగే మలినంబు తుడిచి ఆ ప్రశస్త రక్తమే ప్రశస్త రక్తమే యేసు చావుందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమను నీ కొరకే నా కొరకే శిక్ష పొందగలిగింది మన శిక్ష ప్రభువే సహించెను పాప శిక్ష పొందదగి ఉంటేమి మన శిక్ష ప్రభువే సహించెను నలుగా కొట్టబడే కొడువాబడే నీకై నలుగా కొట్టబడే కొడువాబడే నీకై అంగీకరించు యేసుని అంగీకరించు యేసుని యేసు చావుందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమను నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమను నీ కొరకే నా కొరకే. మత్తయి సువార్త 27వ అధ్యాయము మత్తయి సువార్త 27వ అధ్యాయము 16వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 16వ వచనం. ఆ కాలమందు బరబ్బను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన్ని అప్పగించక మునుపు మరి ఆయనకి అనేకమైనటువంటి అన్యాయపు తీర్పులు తీర్చి యేసు ప్రభువారిని తీసుకొచ్చి పిలాతు ఎదుట నిలబెట్టినప్పుడు ఇక్కడ పిలాతుకు ఒక వాడికంట ఏంటంటే ఆ వాడికంటే పండగకు సంవత్సరానికి ఒక్కసారి పండగ సమయంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఖైదీని వాళ్ళు ఇడిచిపెడతాం వాళ్ళకి వాడిక అనమాట. మనకు కూడా మన భారతదేశంలో కూడా కొంతమంది పెద్ద పెద్ద మరి ముఖ్యులైనటువంటి వారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చనిపోయినప్పుడు ఎవరినైనా కొంతమంది ఖైదీలని కొన్నిసార్లు ఇడిచిపెడతారనమాట. అట్లా ఆ రోజుల్లో కూడా ఒక వాడికి ఉండేదంట. మరి ఎవరైనా పండగలో ఎవరినైనా సరే జనులు ఎవరినైనా కోరుకుంటే పలానా వ్యక్తిని విడిచిపెట్టమని కోరుకుంటే ఆ వ్యక్తిని ఏం చేసేవాళ్ళు అంటే విడుదల చేసేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా వాళ్ళు తీర్పులు చేసిన తర్వాత యేసు ప్రభువారిని తీసుకొచ్చి పిలాతు ఎదుట నిలబెట్టినప్పుడు అక్కడంట మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో 11వ వచనం చూడండి. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా యేసు అతను చూచి నువ్వన్నట్టే అనను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక అధిపతి ఎదుట యేసు ప్రభువారు నిలిచినాడు అనమాట. యేసు ప్రభు అంటే ఎవరంటే
ఆయన సాక్షాత్తు దేవుని యొక్క కుమారుడు. మనం అందరికీ తెలుసు ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, మరి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడు, సర్వాధికారం కలిగినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. కానీ ఒక సామాన్యమైనటువంటి ఒక అధిపతి ఎదుట యేసుప్రభువారు ఆయన్ని నిలబెడుతూ వచ్చినారంట. అక్కడ మరి ప్రధాన యాజకులు, పెద్దలు వారంతా కూడా ఆయన మీద మరి నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఉన్నటువంటి సందర్భం. అయితే వారు ఎదుట ఏం చేస్తూ వచ్చినారంటే ఒక వ్యక్తిని యేసుప్రభువారిని నిలబెట్టినారు. ఒకవైపు మరి బరబ్బాని నిలబెట్టారనమాట. బరబ్బాని నిలబెట్టి ఇప్పుడు మీకు వీళ్ళిద్దరిలో ఎవరిని విడుదల చేయమంటారు చెప్పండి అంటే జనులందరూ ఏమంటున్నారంటే మాకు బరబ్బాని ఏం చేయండి, మాకు బరబ్బాని విడుదల చేసి యేసుని సిలువ వేయమని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారంట. మాకు బరబ్బాని విడిచిపెట్టండి, మాకు యేసు వద్దు, యేసుని ఏం చేయాలంటే ఆయన్ని సిలువేయండి, ఆయన్ని చంపివేయండి. అయితే బరబ్బాని మాకు ఏం చేయమంటున్నారంటే మాకు విడుదల చేయమంటున్నారు అనమాట. మేము వాళ్ళు ఎవరిని కోరుకున్నారంటే 21వ వచనం చూడండి, లోకాసు వార్త 27వ అధ్యాయం 21వ వచనం. అధిపతి ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవాలనని మీరు కోరుతున్నారని వారిని అడగగా వారు బరబ్బానే అనేది. అందుకు పిలాతు అలాగైతే క్రీస్తు అనబడిన యేసుని ఏం చేద్దామని వారిని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పారు. అధిపతి ఎందుకు అతడు ఏ దుష్కార్యమును చేసినని అడగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేశారు. కాబట్టి పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నిరపరాధిని మీరే చూసుకున్నాడని చెప్పాను. కాబట్టి ప్రజలందరూ ఏమంటున్నారంటే ఆయన్ని సిలువేయండి, ఆయన్ని సిలువేయండి అంటున్నారు. అయితే అధిపతి ఏమంటున్నాడంటే ఈ పాపం నాకు కుటుంబానికి తగలకూడదు, నాకును నా పిల్లలకు ఈ పాపం తగలకూడదు. ఎందుకంటే ఆయన ఎవరు, ఆయన నీతిమంతుడు అని చెప్పి ఏం చేశాడంట, 2 చేతులు ఏం చేశాడు, నీళ్లు తెప్పించుకుని 2 చేతులు కడుక్కున్నాడంట. అయితే జనులందరూ ఏమంటున్నారంటే ఆ పాపం మా మీదను 25వ వచనం చూడండి. అందుకు ప్రజలందరూ వాని రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అనేది. అప్పుడు అతడు వారు కోరినట్లుగా బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొచ్చించి సిలువేయను అప్పగించెను. కాబట్టి యేసు ప్రభువారిని ఏం చేస్తారంటే వారు తునీకరిస్తూ వచ్చినారు. బరబ్బా కావాలి మాకు అని చెప్పినారు. ఆయన్ని సిలువేయండి, ఆయన్ని సిలువేయండి అన్నారు. వాళ్ళు అంటున్నారు మరి అక్కడ పిలాతు అంటున్నాడు మరి ఈ పాపం నా మీదకి నా ఇంటి వారి మీదకి రాకుండా ఉండాలని చెప్పి తన చేతులు కడుక్కుంటే ఈయన ఏం చేస్తూ వచ్చినాడంటే ఏం చేశాడంట, వీళ్ళు అంటున్నారు ఆ పాపం మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా కానీ కోరుకున్నారంట. నిజంగానే యేసు ప్రభు చనిపోయిన 40 సంవత్సరాలకి హిట్లర్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చంట యూదులందరినీ, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఊసకోత కోసిండంట. కోస్తేనంట ఆ రక్తమంట, ఇశ్రాయేలు రక్తమంట ఆ దేశంలో కాలువలాగా పారిందంట. అంటే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం, అంటే వారు కోరుకున్నారనమాట ఆ పాపం మా మీదను మా పిల్లల మీదకి వచ్చునుగాక అని చెప్పి వాళ్ళు కోరుకున్నారనమాట. కాబట్టి ఆ దెబ్బతో ఇశ్రాయేలు ప్రజలందరూ, యూదులందరూ చెదిరిపోయి ఎక్కడోళ్ళు అక్కడ చల్లా చెదులు అయిపోయి మరలా ఇప్పుడు చిన్నగా మరలా ఆ ప్రాంతానికి మరలా చేరుకుంటున్నారనమాట. కాబట్టి వారి మీదకి ఆ పాపం వారి మీదకి వాళ్ళ పిల్లల మీదకి వారు కోరుకున్నట్లుగానే ఆ పాపం అనేది వారి మీదకి వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి వీళ్ళు ఎవరిని కోరుకున్నారంటే వీళ్ళిద్దరు కూడా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని ఒక వైపును పెట్టి ఈ యొక్క బరబ్బా అనేటువంటి వాడు ఎవరికి సాదృశ్యం అంటే లోకాధికారికి సాదృశ్యం, సాతానికి సాదృశ్యం అన్నమాట. కాబట్టి చూసినట్లయితే వీళ్ళిద్దరూ కూడా ఒక బలమైనటువంటి వ్యక్తులే. ఎందుకంటే యేసు ప్రభువారు శక్తివంతమైనటువంటి వాడైతే సాతానుడు కూడా ఎలాంటి వాడంటే ఒక బలమైనటువంటి విధానంలో సాతానుడు ఏం చేస్తున్నాడంటే ప్రజలను మోసగించి సాతానుడు కూడా అక్కడ ఏం చేస్తున్నాడంటే అక్కడ నిలబడుతూ వచ్చినాడు. అయితే జనులు ఎవరు కోరుకుంటున్నారంటే మీకు నీతిమంతుడు కావాలా, పాపాత్ముడు కావాలా, దుర్మార్గుడు కావాలా, ఒక దొంగ కావాలంటే వారు ఎవరిని కోరుకుంటున్నారంటే మాకు ఈ యేసు మాకు వద్దు కానీ మాకు ఈ బరబ్బా కావాలని చెప్పి
కోరుకుంటున్నారు. ఈ బర్బా ఆల్రెడీ ఎలాంటి వాడంటే చాలా భయంకరమైనటువంటి నేరస్తుడు అనమాట. ఈ మనిషి భయంకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి జీవితాన్ని జీవించినాడు. భయంకరంగా మరి అనేక మందిని చంపినాడు అనమాట. బందిపోటు దొంగ. ఇతడొక ప్రసిద్ధికి ఎక్కినటువంటి ఒక నేరస్తుడు అనమాట. ఇలాంటి భయంకరమైనటువంటి వ్యక్తి మరి ఆల్రెడీ అతను పట్టుకుని ఏం చేశారంటే చెరసాల్లో వేశారనమాట. ఆల్రెడీ ఈ వ్యక్తి ఎక్కడున్నాడు అంటే చెరసాల్లో ఉన్నాడు. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 16వ వచనం. ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాల్లో ఉండెను. మరి నిజంగా పిలాత్ ప్యాలెస్లో ఇప్పుడు కూడా అది భూమి కింద ఉందన్నమాట. సొరంగము పెట్టి పెద్ద చెరసాలు ఉంది అక్కడ. అది ఇప్పటికీ ఉందన్నమాట. అంటే నేను చూడలేదు కానీ మరి అనేక మంది వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు యూట్యూబ్లో కూడా ఆ వీడియోలు పెట్టినారు. ఈ బర్బాను పెట్టినటువంటి చెరసాలు ఎలా ఉంటుందంటే కనీసం గాలి కూడా ఇదన్నమాట. కింద భూమిలో ఎక్కడ సొరంగంలో పెడతారు వాళ్ళని. అక్కడికి యేసుప్రభువారిని కూడా తీసుకుని వెళ్ళారు అనమాట. అక్కడికి ఆ ప్రదేశానికి కాసేపు యేసుప్రభువారిని కూడా అక్కడ ఉంచి వచ్చినట్లుగా చరిత్ర ఉంది. మరలా తీసుకొచ్చినట్లు చరిత్ర ఉందన్నమాట. అక్కడ భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి చెరసాలు అనమాట. అక్కడ పెద్ద పెద్ద నేరస్తులను అంటే ప్రసిద్ధి అయిన, ఇక్కడ మనం చూసినట్లయితే మరి ప్రసిద్ధుడైన ఒక ఖైదీ అని రాయబడి, అంటే చాలా భయంకరమైనటువంటి నేరస్తుల్ని, ఎక్కువ నేరాలు చేసినటువంటి వాళ్ళని, దుర్మార్గమైనటువంటి వ్యక్తులను ఎక్కడ పెడతారంటే ఆ రోమా చెరసాల్లో పెట్టేవాళ్ళు. ఆ రోజుల్లో రోమీలు యూదులను పరిపాలించేవాళ్ళు అనమాట. ఆ రోమా సైనికులు ఏం చేసేవాళ్ళు అంటే మరి ఆ యొక్క పిలాత్ ప్యాలెస్లో ఆ ఆవరణంలోనే, అంటే ఒక రాజు ఆవరణం చాలా పెద్దగా ఉంటుంది కదా, అక్కడే ఒక మరి దగ్గరలోనే ఆ చెరసాలు ఉండేదన్నమాట. ఈ వ్యక్తిని ఏం చేశారంటే ఆ చెరసాల్లో పెట్టినారనమాట. ఒక్కసారి ఆ చెరసాల్లోకి వెళ్తే ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఏం చేస్తారంటే ఉరిదీస్తారనమాట. 100% ఖచ్చితంగా ఉరిదీస్తారు. కానీ అధిపతి గనక కోరుకుంటే, జనులు గనక కోరుకుంటే ఆ మనిషిని విడుదల చేస్తారు తప్ప సర్వసాధారణంగా అందులోకి వెళ్ళిన వాళ్ళని అసలు ఎవరిని కూడా విడుదల చేయరు. అయితే ఈ పండగ సందర్భంగా వాళ్ళు ఏం చేశారంటే యేసుప్రభువారిని ఒక పక్కన నిలబెట్టి, ఒక పక్కన పిలాతుని, ఒక పక్కన బర్బాన్ని నిలబెట్టారు. బర్బాన్ని నిలబెట్టినప్పుడు జనులందరూ ఏమంటున్నారంటే మాకు ఈ బర్బా కావాలి అంటున్నారు అనమాట. ఆల్రెడీ ఈ బర్బా ఎక్కడ ఉండాల్సినటువంటి వాడు మరణానికి పాత్రుడు అనమాట. మరణ శిక్షకు పాత్రుడు. అతన్ని ఉరిదీసి చంపాలి, మరణానికి అప్పగించాలి. కానీ మరణానికి అప్పగించుకోకుండా యేసు ప్రభు వారి ద్వారా ఈ బర్బా ఏం చేయబడుతూ వచ్చినాడంటే బయటకు వచ్చినాడు. ఈ బర్బాలో మనం మొట్టమొదటి విషయాన్ని మనం చూసినట్లయితే తను ఉండాల్సినటువంటి స్థానం ఏదంటే చెరసాల్లో, మరణానికి పాత్రుడు. కానీ ఇప్పుడు ఏమైందంటే చెరసాల నుంచి ఏమయ్యాడు? విడుదల నొందాడు అనమాట. కాబట్టి దేవుడు అనేక మంది చెరసాల నుండి మనల్ని విడిపించేవాడు. ఈ బర్బా యొక్క జీవితాన్ని బట్టి మనం చూసినట్లయితే మన జీవితంలో కూడా దేవుడు సాతాను నుంచి విడిపించినాడు, అపాధి నుంచి విడిపించినాడు. అపాధి యొక్క కట్ల నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. అంధకార సంబంధమైన అధికారం నుండి దేవుడు మనల్ని విడిపిస్తూ వచ్చినాడు. కాబట్టి మొట్టమొదటి ఈ వ్యక్తులు మనం చూసినట్లయితే ఈ వ్యక్తి జీవితం ఎక్కడ ఉండాల్సినాడు? చెరసాల్లో ఉండాల్సినాడు, మరణంలో ఉండాల్సిన, మరణానికి పాత్రుడు, మరణానికి అప్పగించబడినటువంటి వాడు. యేసుప్రభు వారి ద్వారా ఏమయ్యాడంటే మరి అక్కడ తీసుకొచ్చి నిలబెట్టి యేసుప్రభు వారి ద్వారా ఈ వ్యక్తి ఏం చేయబడుతున్నాడు? అప్పుడు ఆయన పడాల్సినటువంటి శిక్ష, బర్బా పొందాల్సినటువంటి శిక్ష యేసుప్రభు వారు పొందుతున్నాడు. వీళ్ళిద్దరిని తీసుకుని వచ్చి నిలబెట్టినప్పుడు జనులందరూ ఏం కోరుకుంటున్నారంటే మాకు బర్బా కావాలంటున్నారు. క్షణాల్లో కూడా ఈ బర్బా గురించి బైబిల్లో ఎక్కువ లేదు, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ బర్బార్ గురించి మొత్తం 4 సువార్తికులు రాశారనమాట. మత్తయి గారు రాశాడు, మార్కు గారు రాశాడు, లూకా గారు రాశాడు, యోహాన్ గారు రాశాడు. 4 సువార్తల్లో 4 ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు రాస్తూ వచ్చినారు. ఇతని గురించి మనం చూసినట్లయితే మత్తయి గారు ఏమంటున్నాడంటే చెరసాల్లో ఉండెను అన్నాడు. కాబట్టి ఈ వ్యక్తి ఎలాంటి వాడు అంటే చెరసాల్లో ఉండాల్సినటువంటి వాడు, మరణానికి పాత్రుడు. కానీ యేసుప్రభువారు ఈ వ్యక్తిని ఏం చేశాడంటే తాను చనిపోతూ ఎంతోమందిని యేసుప్రభువారు రక్షించి, ఎంతోమందిని యేసుప్రభువారు కాపాడినాడు. అలాగే బర్బాను కూడా యేసుప్రభువారు ఏం చేశాడు? విడుదల దయచేశాడు.
యేసుప్రభువారు అప్పగించబడ్డాడు. యేసుప్రభువారిని ఆ శిక్ష వేసి బరబ్బాని వాళ్ళు ఏం చేశారంటే బరబ్బాని విడుదల చేశారన్నమాట. బరబ్బాకి విడుదల కలిగింది, కానీ యేసుప్రభువారు పొందాల్సినటువంటి శిక్ష ఎవరు పొందినారంటే యేసుప్రభువారు బరబ్బా పొందాల్సినటువంటి శిక్ష ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు పొందుతూ వచ్చినాడు. అంటే ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన ఇడిపించేటువంటి దేవుడు. చెరసాల నుంచి అసలు యేసుప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఇడిపించడానికే వచ్చాడు. లూకాసు వార్తలో 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయం అసలు యేసుప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికిను. కాబట్టి ఎందుకు ఆయన వచ్చినాడంటే ఆయన విడిపించడానికి వచ్చినాడు. ఎవరెవరిని విడిపించడానికి? చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపును, మరి నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. అంటే ఎందుకు వచ్చినాడంటే యేసు ప్రభువారు మనల్ని విడిపించడానికే వచ్చినాడు. పాపముల నుండి, అపరాధముల నుండి ఆయన విడిపించడానికి మన యొద్దకు వచ్చినాడు. కాబట్టి ఆయన విడిపించడానికే, మనం రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, మనం చూసినట్లు ఇంకో మాట 145వ కీర్తన చూడండి, 146వ కీర్తన 7వ వచనం, 146:7, బాధపడి వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి కొనిన వారికి ఆయన ఆహారం దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. చాలా మనం ఇక్కడ చూసినట్లయితే యెహోవా బంధింపబడిన వారిని ఏం చేస్తాడంట? విడుదల దయచేసేవాడు. కాబట్టి ఇప్పుడు బరబ్బా ఎక్కడున్నాడంటే బంధించబడి ఉన్నాడు, మరణ బంధకముల్లో ఉన్నాడు బరబ్బా. రోమ చెరసాల్లో ఉన్నాడు, భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి చెరసాలు అన్నమాట. ఎందుకంటే ఎప్పటికీ అది ఉంది. మన వాళ్ళు వెళ్ళి బరబ్బాను బంధించినటువంటి స్థలాన్ని చూసినారు చాలామంది వెళ్ళి. అక్కడ ఉద్దేశేపు నిలవలేరు, ఎందుకంటే విపరీతమైనటువంటి చెమట పడదు, అక్కడ గాలి ఉండదు అక్కడ. అలాంటి భయంకరమైనటువంటి స్థలంలో ఉండాల్సినటువంటి వాడు భయంకరంగా మరి అక్కడ తీసుకుని చనిపోవాల్సినటువంటి వాడు. అయితే ఆయనకి ఏం కలిగిందంటే, బరబ్బాకి ఏం కలిగిందంటే విడుదల కలిగింది. బరబ్బాకి విడుదల కలిగింది. రెండో విషయం ఏంటంటే ఈ వ్యక్తి అలాంటి వాడంటే, ఈ వ్యక్తిని అక్కడ ఎందుకు చేస్తున్నారంటే మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 16వ వచనంలో, ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ సరసాలు, అంటే ప్రసిద్ధుడైనటువంటి వాడు అనమాట. అంటే పాపుల్లో ప్రధానుడు అన్నట్లు అపోస్తలుడైన పౌలు అంటాడు, పాపుల్లో ప్రధానుడని అంటాడు అనమాట. పాపుల్లో ప్రధానుడను. అట్లాగే ఈయన నేరాలు చేసే విషయంలో బరబ్బా ఎలాంటి వాడు అంటే ప్రసిద్ధుడు అనమాట. అతడు చేసినటువంటి నేరాలు, ఘోరాలు, అతను చేసినటువంటి భయంకరమైనటువంటి కార్యాలు చాలా ఉన్నాయన్నమాట. అయితే మరి ప్రసిద్ధుడు అంటే పెద్ద ఖైదీ అనమాట. అంటే అతడు మంచి పేరు పొందినటువంటి ఖైదీ, మరి అనేక మందిని చంపినటువంటి భయంకరమైనటువంటి నేరస్తుడు, ప్రసిద్ధికి ఎక్కినటువంటి నేరస్తుడు కదా. అంటే ప్రధానుడు అనమాట. అంటే మనకు అర్థం కావాలంటే ఈ వ్యక్తిని దేవుడు ఇక్కడ ఎందుకు పెట్టి వచ్చినాడంటే మనలను కూడా, పాపులమైన మనలను కూడా ఎలాంటి వారం అంట పౌలు అంటాడు, తిమోతికి రాస్తే అంటాడు, నేను పాపుల్లో ప్రధానుడిని అంటాడు అనమాట. అంటే మనం కూడా పాపుల్లో ఎలాంటి వారం అంటే ప్రసిద్ధికి ఎక్కిన వారమే. ఎందుకంటే పౌలు గారు ఏమంటాడంటే చూడండి, చదువుకుందాం. తిమోతికి రాసిన పత్రికలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, 1:15, పాపులను రక్షించుట క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారం నాకు యోగ్యమునైనది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అంటే పాపము చేసేవారిలో ఎలాంటి వాడంట? ప్రధానుడు అంట. పాపుల్లో ప్రధానుడు. అంటే పాపములో మన జీవితాలు ఎలా ఉన్నాయంటే పాపములో మనం కూడా ప్రసిద్ధికి ఎక్కినటువంటి వారం అన్నమాట. బరబ్బా కూడా ఎలాంటి వాడంటే నేరాలు చేసే విషయంలో, ఘోరాలు చేసే విషయంలో,
బరబ్బా ఎలాంటి వాడంటే ప్రసిద్ధుడు అనమాట. అందుకని మత్తయి సువార్తలో 27వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, ఆ కాలమందు బరబ్బా అని ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాల్లో ఉంచబడింది. కాబట్టి మరి ప్రసిద్ధుడైనటువంటి ఖైదీ, భయంకరమైనటువంటి నేరస్తుడు అనమాట. ఆ నేరస్తుడు ఇప్పుడు ఏం పొందాడు? గొప్ప విడుదల పొందినాడు అనమాట. గొప్ప విడుదల పొందుతూ వచ్చినాడు. ఇంకా మనం చూసినట్లయితే మార్క్స్ వార్త, ఇతని గురించి మార్కు కూడా రాశాడు. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 6వ వచనం. ఆ పండగలో వారు కోరుకున్న ఒక ఖైదీని పిలాతు విడిపించేవాడు. ఎలాంటి వాడంటే ఇతను అధికారులను ఎదిరించి కలహములలో నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడిన బరబ్బా అని ఒకడు ఉండేది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇతని గురించి మార్కు గారు ఏం చెప్పాడంటే 3 విషయాలు చెప్పాడు అనమాట. ఒకటి ఏంటంటే అధికారులను ఎదిరించేవాడు. అంటే అధికారులను ఎదిరించకూడదు, అధికారులను దేవుడు పెట్టినవాడు. లోకంలో మనకు అనేక మంది అధికారులు ఉన్నారు, వాళ్ళని ఎదిరించకూడదు. ఎందుకంటే దేవుడే వాళ్ళని అధికారులుగా పెట్టాడు. కాబట్టి అధికారులను ఏం చేసేవాడు అంటే అధికారులను ఎదిరించేవాడు అనమాట. వాళ్ళు పోలీసు అధికారులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, అధికారులను ఎదిరించేవాడు, అధికారుల మీద తిరగబడుతూ వచ్చేవాడు. తర్వాత రెండో విషయం ఏంటంటే కలహములు సృష్టిస్తూ వచ్చేవాడు. ఎక్కడ చూసినా ఇతని ద్వారా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడున్నా సరే ఆ వ్యక్తి కలహాలు సృష్టించేవాడు అనమాట. ఇతను ఎవడంటే భయంకరమైనటువంటి కలహాలు, ఎక్కడున్నా కలహాన్ని సృష్టిస్తాడనమాట. ఎక్కడున్నా ఇతని ద్వారా కలహమే కానీ సమాధానం అనేది ఎక్కడ కూడా ఉండదన్నమాట. ప్రజలను రెచ్చగొట్టి, ప్రజల్లో ఈయన ఏం చేస్తాడంటే ప్రజలను తన వైపు తిప్పుకొని, ప్రజలను రెచ్చగొట్టి తన వైపు నుంచి ప్రజలను తిప్పుకొని ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే కలహాలు సృష్టించేవాడు అనమాట. కలహాలు రేపేవాడు. అంటే సమాజంలో ఈ వ్యక్తి ఏం చేసేవాడంటే విప్లవకారుడు అనమాట. ప్రజలను తన వైపు తిప్పుకొని విప్లవం లేపి అక్కడ ఉన్నటువంటి అధికారుల మీదకి, ఎవరైతే రాజు ఉన్నాడో రాజు మీదకి ఈ వ్యక్తి వెళ్తూ వచ్చేవాడు అనమాట. అంటే అధికారులను ఎదిరించేవాడు. తర్వాత కలహముల్లో, తర్వాత నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడిన బరబ్బా అని ఒకడు ఉండేది. అంటే ఈ వ్యక్తి అలాంటి వాడంటే నరహత్య చేస్తూ వచ్చినాడంట. చాలామందిని నరహత్య చేశాడు. మరి నరహత్య చేసిన వారిలో ఒకడంట. అంటే చాలామంది నరహత్య చేస్తూ వచ్చేవాళ్ళు, అయితే వాళ్ళలో వ్యక్తి ఒకడు అనమాట. నరహత్య అనేది బహు భయంకరమైనది, అయితే దేవునికి విరోధమైంది. ఈ వ్యక్తి కూడా ఏం చేస్తూ వచ్చేవాడు అంటే అధికారులను ఎదిరించి, తర్వాత కలహముల్లో నరహత్య చేసిన వారితో కూడా ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంట బంధింపబడి ఉన్నాడు. కాబట్టి భయంకరమైనటువంటి నేరస్తుడు అనమాట. మరి ఎంతలో అధికారినైనా ఎదిరిస్తాడు, తర్వాత కలహము, తర్వాత నరహత్య చేసేవాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తిని యేసు ప్రభువారి ద్వారా ఇప్పుడు ఏం కలిగింది ఆ వ్యక్తి కంటే, ఆ వ్యక్తికి ఇప్పుడు విడుదల కలిగింది దేవుని బిడ్డ. కాబట్టి మరి చూసినట్లయితే మత్తయి సువార్తలు మనం చదువుకున్నాం, మత్తయి సువార్తలు మనం చూస్తూ వచ్చాము. మత్తయి సువార్తలు ఎక్కడున్నాడు ఈ వ్యక్తి అంటే చెరసాల్లో ఉన్నట్లుగా చూస్తూ వచ్చాము. అలాగే మనం చూసినట్లయితే మరి మత్తయి సువార్త 27వ అధ్యాయం 16వ వచనం చూస్తే ప్రసిద్ధుడైనటువంటి ఖైదీ అని రాయబడింది. మార్కు సువార్తలు చూస్తే అధికారులను ఎదిరించేవాడని, కలహము రేపువాడని, నరహత్య చేయవాడని మరి రాయబడుతూ వచ్చింది కదా. ఇంకా మనం చూసినట్లయితే లూకాసు సువార్తలో ఏం రాయబడిందో మనం చూద్దాం. లూకాసు సువార్త, లూకా గారు ఏం రాశాడంటే లూకాసు సువార్త 23వ అధ్యాయము, లూకాసు సువార్త 23వ అధ్యాయము 18వ వచనం చదవండి. వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేశారు. అంటే వాళ్ళందరూ ఎవరిని చంపేయమంటున్నారు? యేసు ప్రభువుని చంపివేయమని వారందరూ ఏకగ్రీవంగా ఎవరిని ఎన్నుకుంటున్నారంట? బరబ్బాను కోరుకుంటున్నారు. ఏకగ్రీవంగా అంటే ఇక ఎన్నికలతో పని లేదనమాట. ఏకగ్రీవంగా అంటే ఎన్నికలతో పని లేదు. మాకు ఖచ్చితంగా అతడే కావాలని చెప్పి అందరూ ఏం చేస్తూ వచ్చినారంట, వాళ్ళు అందరూ కూడా మాకు ఏకగ్రీవంగా కేకలు వేస్తూ వచ్చినారంట. అంటే ఈ బరబ్బా గురించి 19వ వచనం చూడండి. వీడు పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును, నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినాడు. మరి లూకా గారు ఏమంటున్నాడు అంటే అల్లరి జనం, అల్లరి చేస్తాడు, ఎక్కడున్న అల్లర్లు సృష్టించేటువంటి వ్యక్తి అనమాట బరబ్బా. బరబ్బా ఎలాంటి వాడు? అల్లర్లు సృష్టించేటువంటి వ్యక్తి.
అల్లరి నిమిత్తమై వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు చెరసాల కంటే? ఈ వ్యక్తి ఎక్కడ చూసినా ఏం కలగజేస్తాడు? అల్లరి. అల్లరి. బైబిల్లో రాయబడింది దేవుడు అల్లరికి కర్తగాడంట, దేవుడు సమాధానమునకు కర్త అంట. కానీ మరి ఈ యొక్క బర్బా ఎలాంటి వాడంటే అల్లర్లు ఎక్కడ చూసినా ప్రతి దాంట్లో తనే ఉంటాడనమాట. ప్రతి చోట ఎక్కడన్నా అల్లర్లు జరుగుతుందంటే, ఎక్కడన్నా గొడవలు జరుగుతున్నాయి అంటే ఎక్కడుంటాడు? బర్బా అక్కడ ఉంటాడని. బర్బా ఉంటేనే అక్కడ అల్లర్లు జరిగాయి అనమాట. అలాంటి భయంకరమైనటువంటి వ్యక్తిగా మనం అతను చూస్తున్నాం. లోకా గారు అంటాడు అల్లరి నిమిత్తమై అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. మనం కూడా గతంలో ఎవరో అంటా చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక దేవుని వాక్యంలో చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3వ వచనం, మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. మనం కూడా ఇటు వరకు ఎట్లుండేవాళ్ళము అనంటే, మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలని చెప్తున్నాడు కదా. ఒక అల్లరి నిమిత్తం. అల్లరి అంటే గతంలో కూడా మనం కూడా యేసుప్రభువారి యొద్దకు రాకమునుపు మనం కూడా లోకంలో పాపంలో జీవించినటువంటి వారమే కదా. కాబట్టి అలాంటి జీవితంలో నుండి మనలను మరి దేవుడు రక్షించుకున్నట్లుగా మరి బర్బాను కూడా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? రక్షించుకుంటూ వచ్చినారు అనమాట. చూడండి, యోహాను ఏమంటాడంటే, యోహాను సువార్త 18వ అధ్యాయము 40వ వచనం చదవండి. యోహాను సువార్త 18:40 వచనం, అయితే వాడు వీరిని వద్దు, బర్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బర్బా బందిపోటు దొంగ. అంటే ఇతడు ఒక దొంగ అనమాట. ఎన్ని దొంగతనాలు చేసేవాడు అంటే, బందిపోటు దొంగ అంటే ఎన్ని దొంగతనాలు చేసేవాళ్ళు. ఇటు వరకు బందిపోటు దొంగలు ఉండేవాళ్ళు. దారి కాసి ఎవరి దగ్గర ఉన్నా, డబ్బులున్నా లేకపోతే ఏమున్నా సరే వాళ్ళు దోసుకునేవాళ్ళు అనమాట. ఈ వ్యక్తి కూడా ఎలాంటి వాడంటే ఇతడు బందిపోటు దొంగ అని చెప్పి యోహాను గారు చెప్తున్నాడు. కాబట్టి ఇతడు బందిపోటు దొంగ అంటే ఎన్నో దొంగతనాలు కూడా ఈ వ్యక్తి చేసినాడు. ఎన్నో దొంగతనాలు కూడా ఈయన చేసినాడు అనమాట. అలాంటి వ్యక్తిని ఇప్పుడు యేసుప్రభువారి ద్వారా ఏమైందంటే, నిజంగా ఈ వ్యక్తి మరణానికి, ఈ వ్యక్తి ఏంటి చెప్పండి? మరణానికి పాత్రుడు బర్బా. బర్బా ఎలాంటి వాడంట? ప్రసిద్ధికి ఎక్కినటువంటి ఒక ఖైదీ. బర్బా ఎలాంటి వాడంటే అధికారులను ఎదిరించిన వాడు, కలహము రేపేవాడు, నరహత్య చేసేవాడు, అల్లరి చేసేవాడు, బందిపోటుతో ఒక్కొక్కరు ఒక్కో రకంగా రాశారు కదా. మత్తయి గారు చూసినట్లయితే 27వ అధ్యాయం 16వ వచనంలో ఈయన ప్రసిద్ధికి ఎక్కినటువంటి ఒక దొంగ, ప్రసిద్ధుడైన ఒక ఖైదీ కదా, ప్రసిద్ధుడైన వాడు. తర్వాత మార్కు గారు అయితే 3 సందర్భాల్లో చెప్పాడు ఏంటంటే అధికారులను ఎదిరించి కలహము, నరహత్య చేసేవాడంట. లోకా గారు ఏమంటున్నాడంటే ఒక అల్లరి నిమిత్తమై అతడు పట్టబడ్డాడు అనమాట. మరి చూసినట్లయితే యోహాను గారు ఏమంటున్నాడంటే, ఆయన అంటాడు ఒక బందిపోటు దొంగ ఇతడు అని చెప్పి మాట్లాడుతూ వచ్చినాడు కదా. ఇలాంటి వ్యక్తులను విడిపించడానికి యేసుప్రభువారు ఇప్పుడు ఏమైంది? మరి యేసుప్రభువారు ఆయన అప్పగించబడుతూ వచ్చినాడు కదా. ఇప్పుడు బర్బా ఏం చేయబడుతూ వచ్చినాడు? బర్బా విడుదల చేయబడుతూ వచ్చినాడు కదా. అంటే మరి ఆ యొక్క బర్బాకు బదులుగా యేసుప్రభువారు చనిపోయినాడు. బర్బా చనిపోవాలి, న్యాయంగా చూసినట్లయితే బర్బా చనిపోవాలి, కానీ ఎవరు చనిపోయినారు? యేసుప్రభువారు చనిపోయినాడు. అందుకని ఒక మంచి మాట మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యములు చూడండి 3వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. 13వ వచనం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహింపరిచి ఉన్నాడు. మీరు ఆయన్ని అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు
మీరు అతని ఎదుట ఆయన నిరాకరించిరి. మీరు పరిశుద్ధులను నీతిమంతులైన వారిని నిరాకరించి నరహంతుడైన మనుషుని మీకు అనుగ్రహించమని అడిగితిరి. చూసారు, ఇక్కడ మనం చూస్తే మరి ఎవరంట యేసుప్రభువు వారి గురించి ఏం చెప్తున్నాడు? మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి కదా. ఇప్పుడు నీతిమంతుడైన వాడిని, పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? నిరాకరించినారంట. మాకు ఈయనొద్దు, మాకు ఏసొద్దు, మాకెవరు కావాలా? మాకు బర్బా కావాలని కోరుకున్నారు కదా. కాబట్టి మరి యేసుప్రభువారు మరి బర్బా పొందాల్సినటువంటి శిక్ష యావత్తు ఎవరు పొందినారంటే యేసై పొందినాడు. యేసుప్రభువారు నీ కొరకై నా కొరకై కూడా ఆయన మరణం నొందినాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే మన పాపముల నిమిత్తమై, మన అపరాధముల నిమిత్తమై నశించిపోతున్నటువంటి మనల్ని రక్షించడానికి యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. పాపులైన మనల్ని రక్షించడానికి యేసై ఈ లోకానికి వచ్చాడు. మనల్ని విడిపించడానికి, మనల్ని రక్షించడానికి, పాపాత్ములైనటువంటి మనల్ని కరుణించడానికి యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు కదా. బైబిల్లో రాయబడితే వచ్చింది, మనం చదవవసరం లేదు, కానీ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన. యేసై ఎందుకు వచ్చాడంటే పాపులైన మనల్ని రక్షించడానికి వచ్చినాడు కదా. లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనములో నశించిన దాన్ని వెతక రక్షించడానికి వచ్చిండంట. యేసై ఎందుకు వచ్చాడండి? నశించిన దాన్ని వెతక రక్షించడానికి వచ్చాడు. బర్బా కూడా నశించిపోవాల్సిన వాడు, కానీ ఆయన రక్షించడానికి యేసుప్రభువారు వచ్చినాడు అనమాట. యేసుప్రభువారు రావటం ద్వారా బర్బా విడుదలను పొందాడు అనమాట. కాబట్టి యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం ఏం రాయబడిందంటే గొర్రెలకు జీవం కలుగుటకు అది సమృద్ధిగా కలగడానికి ఆయన వచ్చినాడంట. యేసుప్రభువారు ఎందుకు వచ్చాడు? యోహాను సువార్త 10:10 ఏం రాయబడిందంటే గొర్రెలకు జీవం కలుగుటకు అది సమృద్ధిగా కలగడానికి వచ్చిందంట. మనకి జీవం ఇవ్వడానికి వచ్చాడు కదా. అంతేకాదు యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనములో ఎలుగుగా ఉండాడంట. ఎలుగైనటువంటి దేవుడు ఆయన మనకు వెలుగుగా ఉండడానికి, చీకట్లో ఉన్న మనలను విడిపించడానికి, మనలను వెలుగులోనికి తీసుకొచ్చినటువంటి దేవుడు. ఒకప్పుడు మనం కూడా చీకట్లో ఉన్నవారం, కానీ మనల్ని కూడా ఇప్పుడు వెలుగులోనికి తీసుకుని వచ్చినాడు. అంతేకాదు మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం ఏం చెప్తుందంటే తన ప్రాణమునే మన కొరకు దారిపోసినాడంట. తన ప్రాణం పెట్టిండంట. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనములో మరి ఆయన ఏం చేస్తూ వచ్చినాడంట? తన ప్రాణానికి ఇచ్చడానికి, తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వచ్చిండంట కదా. ఎందుకు వచ్చాడు యేసుప్రభువారు అంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. యేసై ఎందుకు వచ్చాడంటే నశించిన దాన్ని వెతక రక్షించడానికి వచ్చినాడు. యేసై ఎందుకు వచ్చాడు? మనకు జీవం ఇవ్వడానికి వచ్చాడు. యేసై ఎందుకు వచ్చాడంటే చీకట్లో ఉన్న మనలను వెలుగులోనికి తీసుకురావడానికి వచ్చినాడు. ఆయన వెలుగు మనకు అనుగ్రహించడానికి వచ్చినాడు. యేసై ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మన కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు, తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చినాడు. యేసుప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే ఆయన సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిండంట. ఆయన సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిండంట కదా. సువార్త చెప్పడానికి వచ్చినాడు. బేదలకు, ఇందాక మనం చదువుకున్నాం, బేదలకు సువార్త ప్రకటించుటకును సరసాల్లో ఉన్నవారిని విడిపించడానికి యేసుప్రభువారు ఏం చేశాడంట? మన కొరకు వచ్చినాడంట. లోకాసు వార్త 4వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకున్నాం. యేసుప్రభువారు ఎందుకు వచ్చినాడంటే బంధింపబడిన వారిని విడిపించడానికి యేసుప్రభువారు వచ్చినాడు కదా. బర్బా లాంటి వారిని, మరి బర్బా లాంటి మనలాంటి వారిని మరి యేసుప్రభువారు విడిపించడానికి ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి మనం ఆయన్ని ఆరాధించి ఆయన మనం ఘనపరచాలి. ఎందుకంటే సరసాల్లో మరి మరణానికి పాత్రుడైనటువంటి బర్బాను విడిపించడానికి యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి మన కొరకు కూడా మరి సాతాను చేత సరసాల్లో ఉంచబడినటువంటి వారు, పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి మనల్ని కూడా అంధకార సంబంధమైనటువంటి చీకట్లో ఉన్న మనల్ని విడిపించడానికి యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి మరి బర్బా కూడా ఎక్కడున్నాడంట? సరసాల్లో ఉన్నాడు. భయంకరమైన రోమా సరసాల్లో ఉన్నాడు. పిలాత్ ప్యాలెస్లో ఎక్కడో మరి ఆ యొక్క కింద సొరంగములో అక్కడ మరి ఆ స్థలంలో అతన్ని బంధించి పెట్టినారు. ఆ చీకట్లో అక్కడే మగ్గిపోయి సరైన తిండి లేక, ఆకలి తినడానికి తిండి లేక అలమటించి అక్కడే కృషించి చచ్చిపోవాల్సిన వాడిని మరి విడుదల చేసి మరి ఆయన బతికింపబడుతూ వచ్చినాడు. కాబట్టి అంతేకాదు అధికారులను ఎదిరిస్తూ వచ్చినాడంట. అలా మరి కలహం సృష్టిస్తూ వచ్చినాడంట, నరహత్య చేస్తూ వచ్చినాడంట, అల్లర్లు సృష్టిస్తూ వచ్చినాడంట. ఇతను బందిపోటు దొంగగా చూస్తున్నాం. అలాంటి వ్యక్తులైనటువంటి మనలను రక్షించడానికి యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు అనమాట.
మనల్ని కాపాడడానికి, మనల్ని విమోచించడానికి, మనల్ని రక్షించడానికి యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభా, నేను కూడా ఒకప్పుడు పాపంలో శాపంలో ఉండగా నేను పొందాల్సిన శిక్ష నీవు పొందుతూ వచ్చినావు. నేను పడాల్సినటువంటి యావత్ బాధ నువ్వు భరిస్తూ వచ్చినావు. నేను భరించాల్సిన దాన్ని నువ్వు భరిస్తూ వచ్చినావు. నేను పొందాల్సినటువంటి శిక్ష యావత్తు నువ్వు భరిస్తూ వచ్చావు. ఆ మరణానికి నేను పాత్రుడును. అయితే నా మరణాన్ని నువ్వు భరిస్తూ వచ్చి నా కొరకే నీవు మరణమై తిరిగి లేచినావు అని చెప్పి మనం దేవుని కొద్ది మాటలతో మనం ఆరాధిద్దాం. ఎందుకంటే చనిపోవాల్సినటువంటి మనము, బ్రతకవలసినటువంటి ఆయన, జీవించాల్సినటువంటి ఆయన, అయితే మనందరి కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు. కాబట్టి మన కొరకై ముచ్చింజేడైనటువంటి దేవుడు, మన కొరకై మరణాన్ని అనుభవించినటువంటి దేవుడు, మన కొరకై సిలువ బాధను అనుభవించినటువంటి దేవుడు. ఉదయకాలం 9 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ కలవరి సిలువలో మనందరి కొరకు వేలాడి తీయబడినటువంటి దేవుడు, నొల్లని వాడిగా చేయబడినటువంటి దేవుడు, సొగసైన స్వరూపమై లేనివాడిగా చేయబడినటువంటి దేవుడు, మనం పొందాల్సిన యావత్తు శిక్ష ఆయన పొందినటువంటి దేవుడు. కాబట్టి ఆయన మనము ఆరాధించి ఆయన మనము కనపరుద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మనము